ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమః. ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్. ఓం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీరామ్, జై గురుదత్త. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా శుభాభినందనం తెలియజేస్తూ రాముల వారి యొక్క అనుగ్రహము, హనుమంతుల వారి యొక్క అనుగ్రహము కలుగుగాక. ఈ యొక్క మాసము అనగా డిసెంబర్ మాసము మొత్తము కూడా, అంటే 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు కూడా ఈ డిసెంబర్ మాసం మొత్తము మనకి మార్గశిర మాసము దాదాపుగా 21వ తేదీ వరకు కూడా ఉంటుంది. 20వ తేదీ వరకు అమావాస్య వరకు మార్గశిర మాసం ఉంటుంది. తర్వాత పుష్యమాసం అనేటటువంటిది వస్తుంది. ఇది మొత్తము కూడా దేవత అనుగ్రహము పొందటానికి మానవానికి మహర్షులు, యోగులు, ఋషులు ఇచ్చినటువంటి పెద్ద పండుగ యొక్క మాసమే ఈ మార్గశిర మాసము. మరి డిసెంబర్ మాసము ఇంగ్లీష్ నెలల ప్రకారము 12వ నెల అవుతుంది, మంత్ అవుతుంది, 12th మంత్. మరి ఈ యొక్క డిసెంబర్ నెలలో గ్రహాలు మనల్ని పరిపాలించేటటువంటి మన యొక్క మనస్సుని, శరీరాన్ని, బుద్ధిని కూడా, ఈ మూడింటిని కూడా సూర్యుడు, చంద్రుడు, బుధుడు, ఈ ముగ్గురు కూడా ఎక్కువగా వారి యొక్క ప్రమేయము, వారి యొక్క ప్రభావము అధికంగా ఉంటూ మనము చేసేటటువంటి ప్రతి క్రియ కూడా కర్మతో లింకు పెట్టి, మరి శని భగవానుడు అట్లాగే సంతోషాన్ని, ఆనందాన్ని, ధనాన్ని, ఎన్నో రకాలైనటువంటి సౌఖ్యాలని ఇచ్చేటటువంటి చంద్రుడు మరియు శుక్రుడు, అలాగే ఎవరి చేతైనా సరే మోసపోవటము, లేకపోతే మనం ఏదైనా అవసరార్థమై మోసం చేయటము, అబద్ధాలాడటము, లేదా మానసికంగా చిత్త ప్రవృత్తితో అవసరం లేనటువంటి కర్మలని అవలంబించడానికి మనస్సుని, శరీరాన్ని ప్రేరేపించటము, ఇలాంటి వ్యవహారాల యందు రాహుకేతువులు, అలాగే ఆత్మకారకులైనటువంటి సూర్యుడు, ధనకారకులైనటువంటి గురుడు, వీళ్ళందరూ కూడా మనకి ఈ యొక్క భూమండలాన్ని వారి యొక్క కాంతి వీక్షణల చేత వీక్షిస్తూ పంచభూతాలలో లోపల ఉన్నటువంటి మన యొక్క పంచేంద్రియాలని కూడా వారు పరిపాలిస్తూ పంచభూతాల వలన కలిగేటటువంటి ఎన్నో ఆపదలని, అట్లాగే ఆపదల నుండి కూడా రక్షించే భావాలని ఆ గ్రహాలు ప్రభావితం చేస్తూ మనల్ని కాపాడుతూ, మనల్ని పరీక్షిస్తూ ఒక్కోసారి విజయాన్ని ఇస్తాయి, ఒక్కోసారి అపజయాన్ని ఇస్తాయి. మానసికంగా ఒక్కోసారి దృఢంగా ఉంటాము, మానసికంగా ఒక్కోసారి నిర్వీర్యంగా ఉంటాము. ఇట్లా ఎన్నో రకాలైనటువంటి ఒడిదుడుకులతో మానవుని యొక్క జీవితము ఉన్నటువంటి ఆయుష్ ప్రకారము ప్రతినిత్యము కూడా ఒక సంకటం లాగానే వారు ఈదుతూ ఉంటారు ఈ సముద్రం అనేటటువంటి సంసార సాగరంలో. మరి ప్రతి మనిషికి కూడా ఏదో ఒక నక్షత్రము జన్మత ఏదో ఒక రాశిలోనే జన్మిస్తారు. అట్లాగే ప్రాణంతో సమానమైనటువంటి ఒక లగ్నం ఉంటుంది. జాతకరీత్యా ఒక మనిషి జన్మించినప్పుడు సూర్యోదయం లగాయకు ఫలానా లగ్నము ఫలానా నక్షత్రంలో పడుతుంది. అట్లాగే చంద్రుడు ఫలానా నక్షత్రంలో ఉంటాడు. కాబట్టి ఇది లగ్నము, లగ్నాధిపతి. ఈ యొక్క లగ్నం నుంచే మన జీవితం మొత్తము కూడా
ధనము, అట్లాగే సహాయ సహకారాలు, బంధువులతో చక్కటి ఆదరణ, విద్య, సంతానము, ఆపదల నుంచి రక్షించుకోవడం, ఆపదలు కలగటము, అప్పులు, బాధలు, శత్రువులు, అనారోగ్య బాధలు, కళ్యాణము, అన్యోన్యత లోపించటము, వ్యాపారంలో వృద్ధి కలగటము, వ్యాపారంలో డౌన్ఫాల్ అవ్వటము, అలాగే ఆకస్మికంగా వచ్చేటటువంటి విజయ పరంపరలు, లాభాలు, ఆకస్మికంగా కలిగేటువంటి ఎన్నో ప్రమాదాలు, మృత్యు గంటికలు, అట్లాగే ఉన్నతమైనటువంటి విద్యలో సాధింపు, కొత్త కొత్త విషయాలను కనిపెట్టేటటువంటి కర్మక్రియల యందు మన యొక్క మనసు ప్రేరితం కావటం, ఉద్యోగ వ్యవస్థల్లో మనకంటూ కీర్తి ప్రతిష్టలు, ఇటు రాజకీయము, ఇటు వ్యాపారము, మన వృత్తి పరంపర, అనుకున్న ప్రతి అదీష్టము సక్సెస్ పొందుతామా లేదా ఈ గ్రహస్థితుల వలన వెనకడి పడుతుందా, ఇబ్బందులు పడతామా అనేటటువంటి విషయం. చివరికి మనం మన శరీరాన్ని, మనసుని, బుద్ధిని, శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని నిద్రపుచ్చేటటువంటి సమయం ఉంటుంది రాత్రి కాలం. ఆ రాత్రి కాలంలో ఆ శైల సౌఖ్యముకి సంబంధించినటువంటి శని భగవానుడు మనకి ప్రస్తుతం ఏ విధంగా ఉన్నాడు, ఏ రకమైనటువంటి చర్యలు ఈ గ్రహాలను చేస్తారనేది మన జన్మతః ఉన్నటువంటి లగ్న ఆధారితంగా ఇప్పుడు ప్రజెంట్ గోచారంలో ఏ గ్రహాలు ఎక్కడున్నాయి, అవి జాతకంలో మనకి శుభయోగాన్ని ఇస్తున్నాయా, అశుభయోగాన్ని ఇస్తున్నాయా, దాన్ని బట్టి మనకి జన్మజాతకం అనేది ఇప్పుడు గోచారంలో ప్రస్తుతమవుతూ మనం ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. మన జన్మజాతకంలో ఫలానా దశలు నడుస్తున్నాయి, ఫలానా అంతర్దశలు నడుస్తున్నాయి, ఈ దశాంతర దశలు మన జాతకంలో చెడుని చేస్తున్నాయి, జప నక్షత్రాల్లో ఉన్నాయి, అవి ఇప్పుడు ప్రజెంట్ రుచిలో ఉన్నాయా, నీచులో ఉన్నాయా, వక్రించి ఉన్నాయా, అస్తగతం చెంది ఉన్నాయా, పాపగ్రహాలతో చూడబడుతున్నాయా, ఇన్ని రకాల లింక్స్తో మానవ జీవితం ముడిపడి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు, ఎన్నో రకాలైనటువంటి సుఖాలు అనుభవిస్తూ ఉంటాం. కాబట్టి ఈ యొక్క జన్మ గోచారము అంటే వారి యొక్క నక్షత్రాలు కావచ్చు, వారి యొక్క రాశి పరంగా కావచ్చు, ఇప్పుడు నాచే చెప్పబడేటటువంటి అంటే శాస్త్రము మనకి ఇచ్చినటువంటి ఫలానా రాశి వాళ్ళకి ఈ యొక్క భావాలలో, ఈ యొక్క రాశుల్లో, ఈ యొక్క స్థానాల్లో ఈ గ్రహాలు ఉండటం ద్వారా ఈ రకమైనటువంటి సుఖాలు, యోగాలు కలుగుతాయనేటటువంటి విషయాన్ని మాత్రమే మనకి ఇచ్చారు. కాబట్టి వాటిని ఇంకొంచెం సూక్ష్మంగా అనుసరిస్తూ, అనువదిస్తూ ఆ భగవంతుడు, అమ్మవారు, పరమేశ్వరుడు నాకు ఇచ్చినటువంటి ఆ యొక్క జ్ఞానాన్ని మీ అందరికీ పంచుకుంటూ, కొంతమందికి ఈ యొక్క రాశుల రీత్యా చెప్పేటప్పుడు మానసికంగా బాధ కలిగి ఎన్నో రకాలైనటువంటి కామెంట్స్ కానీ, ఎన్నో రకాలుగా గురువుని అనుకోవటం కానీ చేస్తూ ఉంటారు. దయచేసి అపార్థం చేసుకోకండి. ఎవరి జన్మజాతకం వారికి నిర్ణయిస్తుంది తప్ప మనం ఏదో ఇప్పుడు వాళ్ళకి పెళ్ళయింది, లేకపోతే వీళ్ళు రాజకీయ నాయకులకి ఈ విధంగా జరిగింది, లేకపోతే ఆ ప్రపంచం విషయంలో ఇట్లా జరిగినాయని చెప్పి మనం ఏదో రకరకాలవి అన్ని చూస్తూ ఉంటాం యూట్యూబ్లో, చక్కగా మాధ్యమిక ప్రసారాల్లో. ముందు మన జాతకం గురించి తెలుసుకోండి. వాళ్ళు ఆల్రెడీ కోటీశ్వరులు, అన్ని రకాల సౌఖ్యాలు పొందినటువంటి వాళ్ళు, వాళ్ళ గురించి మనం చూసే సమయం వృధా చేసుకునే కన్నా మన జీవితంలో జన్మజాతం అనేది ఒక కీ పాయింట్ లాంటిది. మిగతాదంతా మనమే చేసుకోవాలి. మనం కష్టపడాలి, మన యొక్క మానసిక ప్రవర్తన బాగుండాలి, శరీర ధర్మం బాగుండాలి, కుటుంబంలో మనకు ఉన్నటువంటి వాళ్ళందరితో కూడా అనుసంధానంగా ఉండాలి. ఈ విధంగా చూసుకుంటూ మరి ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా చూసినట్లయితే కనుక సూర్య భగవానుడు డిసెంబర్ 16 వరకు వృశ్చిక రాశిలో ఉండి తర్వాత డిసెంబర్ 16 తర్వాత ధనుస్సు రాశిలోకి మారుతారు. అప్పుడు కాస్త కొన్ని రాశుల వారికి బాగుంటుంది. అట్లాగే చంద్ర భగవానుడు డిసెంబర్ 1వ తేదీన దాదాపుగా రేవతి నక్షత్రంలో శనితో కలిసి ఉన్నాడు. కొంచెం మానసిక ఆందోళన కలుగజేస్తాడు ఈ నెలంతా కూడా. అట్లాగే కుజ భగవానుడు డిసెంబర్ 7 వరకు కూడా, డిసెంబర్ 6వ తేదీ నైట్ వరకు కూడా ఆయన యొక్క సొంత రాశిలో వృశ్చిక రాశిలో ఉండి 7వ తేదీ నుండి జనవరి 14-15వ తేదీ వరకు కూడా మిత్రక్షేత్రమైనటువంటి ధనుస్సు రాశిలో తన యొక్క సంచారము కావిస్తూ చక్కగా కొంత
అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా కలుగజేస్తున్నారు కొన్ని రాశుల వారికి. బుధగ్రహము దాదాపుగా డిసెంబర్ 6వ తేదీ వరకు కూడా వృశ్చిక రాశిలో ఉంటారు ఆయన. అంటే కొంచెం కష్టకరమైనటువంటి రాశి ఈ యొక్క బుధుడికి. ఈ యొక్క వృశ్చిక రాశి అనేది శత్రుక్షేత్రము. అయితే వ్యాపార పరంగా, శారీరకంగా, కొంత అనారోగ్యాల పరంగా ఎన్నో ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది ప్రపంచానికి. అట్లాగే గురుడు ఆయన వక్రగతిని పొంది ఈ డిసెంబర్ 6వ తేదీ నుండి కూడా మళ్ళీ మిథున రాశిలోకి సంచారం సాగిస్తారు గురు మహానుభావుడు. అట్లాగే శుక్ర భగవానుడు ఈ నెల డిసెంబర్ 20వ తేదీ నుండి కూడా ఆయన ధనుస్సు రాశిలోకి ప్రవేశించబోతున్నారు. అప్పటి వరకు కూడా మరి వృశ్చిక రాశిలో నుండి ఎన్నో రకాలైనటువంటి ధన నష్టాలు, ఎన్నో రకాలైనటువంటి అవమానాలు, స్త్రీ దోషాలు, పురుష దోషాలు, ఎన్నో లైంగిక దోషాలు, ఒక రకంగా చెప్పాలంటే ఎన్నో సినిమా యాక్టర్స్ కానివ్వండి, లేకపోతే కొంతమంది స్త్రీల పరంగా కానివ్వండి కొన్ని ఇబ్బందులు ఎదురే అవకాశాలు ఉన్నాయి డిసెంబర్ నెలలో. శని భగవానుడు తన యొక్క వక్రీగత స్థితి నుంచి రుజుమార్గంలోకి ప్రవేశించాడు నవంబర్ 27వ తేదీ. కాబట్టి ఈ యొక్క శని భగవానుడు దాదాపుగా ఈ నెలంతా కూడా మరి ఆ మీనరాశిలోనే చక్కగా రుజుమార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. రాహువు మరి ఆ మహానుభావుడు మనకి తన యొక్క సొంత నక్షత్రంలో మారి కుంభరాశిలో ఉన్నాడు. కేతువు పూర్వభూమి నక్షత్రంలో సింహరాశిలో ఉన్నాడు. కాబట్టి ఈ విధంగా మేషాది ద్వాదశ రాశుల్లో మరి గ్రహాలు చక్కగా అక్కడ కొన్ని నక్షత్రాల్లో ప్రభవిస్తూ వారు ఏ నక్షత్రాల్లో ఉన్నారో ఈ జాతకంలో దశలు అంతర్దశలు ఈ యొక్క గ్రహాలన్నీ ఈ గ్రహాలన్నటువంటి నక్షత్రాధిపతులు మీ జాతకాలలో శుభులైతేనే మీకు శుభాలు అశుభాలు ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు చెప్పేటటువంటి మేషరాశి వారికి ఈ విధంగా ఈ స్థానాల్లో ఉండటం వలన జస్ట్ ప్రపంచవ్యాప్తంగా ఈ రాశులు నక్షత్రాలు ఎన్నో లక్షల మంది ఉంటారు, కోట్ల మంది ఉంటారు. వారిలో కొంతమందికి మాత్రం జరగడానికి అవకాశం ఉంది. జస్ట్ ఇది మనకి ఉజ్జాయింపుగా తెలుసుకొని జాగ్రత్తలు పడుతూ ఆ గ్రహాలకు సంబంధించినటువంటి దోషాలు పోవడానికి ఆ పూజ, ఈ హోమము, ఈ అభిషేకాలు, మానసికంగా యోగాధ్యానం చేయడం మాత్రమే తెలియజేయడం వరకు చెప్పబడుతోంది. అట్లాగే ప్రెసెంట్ ఇప్పుడు జనవరి 14-15 వరకు కూడా ధనస్సు రాశిలో ఉన్నటువంటి బుధుడు మీనరాశిలో ఉన్నటువంటి జలరాశిలో ఉన్నటువంటి శని భగవాను 4వ దృష్టితో చూస్తూ జలరాశిలో ఉన్నటువంటి శని భగవానుడు మరి అగ్నితత్వ రాశి అయినటువంటి ధనస్సు రాశిలో ఉన్నటువంటి శత్రువు అయినటువంటి కుజుని 10వ దృష్టితో చూస్తూ ఈ కుజశనుల యొక్క ప్రభావము రాజకీయ నాయకులకి, మిలిటరీ, పోలీసు ఉద్యోగాలు చేసే వాళ్ళకి, అట్లాగే విదేశాల్లో ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు, లేకపోతే ఎంతో మంది ఉద్యోగాల్లో ప్రమోషన్స్ కోసం ఎదురు చూసే వాళ్ళకి కావచ్చు, లేకపోతే కుజ సంబంధ వృత్తులు ఎవరైతే కమ్మరి, అట్లాగే వడ్రంగి పని చేసేటటువంటి వాళ్ళు, లేకపోతే క్షౌర సాగులు చేసేటటువంటి వాళ్ళు, ఇంకా ఈ డాక్టర్స్, వైద్య వృత్తిలో ఆపరేషన్స్ చేసేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా కొంత కష్టకాలం కలిగేటటువంటి అవకాశం ఉంది. ప్రపంచంలో రాజకీయ నాయకులకి ప్రపంచానికి సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందులు అయితే కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అగ్ని ప్రమాదాలు, అట్లాగే జల ప్రమాదాలు, గంగాలు. కాబట్టి ఈ వైపరీత్యాల నుంచి ప్రపంచంలో ఉన్న సమస్త జీవరాశులు, మానవులతో పాటుగా జీవరాశులన్నీ బాగుండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా నిత్యము 108 సార్లు శ్రీరామ రామ రామేటి రమే రామే మనోరమే సహస్రనామ తత్వయం రామనామ వరాననే అనేటటువంటిగా ఆ యొక్క శ్లోకాన్ని చక్కగా పరమేశ్వరుడు పార్వతీదేవి చెప్పినటువంటి మంత్రాన్ని 108 సార్లు చదివిన తర్వాత హనుమాన్ చాలీసా పారాయణ చదవండి. వీలుంటే ఈ 45 రోజులు కూడా రోజుకి ఒక సర్గన్నా సరే సుందరాకాండ పారాయణ చక్కగా చదివి అక్షతులను ఎత్తి మీద వేసుకోండి. దాని ద్వారా కొంతమంది జన్మ నక్షత్రాలు రాశుల వారికి ఏదైనా సరే ఆపత్కాలము గాని గంధము గాని కనుక వచ్చినట్లయితే కనుక గంధాలు వచ్చినా ఇబ్బందులు పడుతున్నా ఆ యొక్క హనుమంతుల వారి యొక్క అండదండలతో ఆయన మీకు ఎప్పుడూ కూడా సదా మీరంటే ఉండి ఆయన యొక్క రక్ష మీకు కలుగుతుందని మాత్రం గట్టిగా చెప్పగలుగుతున్నాను. అట్లాగే ఎవరైనా సరే బయటికి వెళ్ళేటప్పుడు కానీ, అదే ఏదైనా ఒక కార్య సాధన నుంచి కానీ, ప్రయాణాలు చేసేటప్పుడు కానీ
ఇంట్లో ఏదైనా సమస్యాత్మకంగా ఉన్నప్పుడు ఆపదానపహత్తారం దాతారం సర్వసంపద లోకాభిరామం శ్రీరామం భూయో భూయో రమామ్యం అనేటటువంటి మంత్రాన్ని జపిస్తూ ఉండండి. జై శ్రీరామ్ అనుకుంటూ ఉండండి. కాబట్టి దీనివల్ల మంచిగా ఉంటుంది. ముఖ్యంగా మార్గశిర మాసంలో ఎంతో మంది దీక్షలు చేపడుతూ ఉంటారు. వారందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ మనకి ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని దండకాలన్నీ తప్పించాలని ఆ హనుమంతుల వారిని రాముల వారిని అర్థిస్తూ మరి మేషాది ద్వాదశ రాశుల వారి మీనరాశి పర్యంతం ఏ విధంగా ఈ గ్రహాలు ఉన్నాయి, వాటి వలన ఏ రకమైనటువంటి సమస్యలు ఉన్నాయో మనం లఘుపూర్వకంగా సూక్ష్మంగా తెలుసుకున్నాం. ఓం శ్రీమాత్రే నమః. మకర రాశి వారికి డిసెంబర్ మాసంలో దాదాపుగా ద్వితీయంలో ఉన్నటువంటి రాహువు, అష్టమంలో ఉన్నటువంటి కేతువు కొంత ఆర్థికపరమైనటువంటి లావాదేవీలలో, సంతానపరమైనటువంటి అభీష్టపు విషయంలో సంతానపరంగా కొంత నష్టాన్ని, వీరికి అసలు అర్థం కాని పరిస్థితిని, తండ్రితో కాస్త సరైనటువంటి ప్రోద్బలం కానీ, తండ్రితో కాస్త నిభాయంగా ఉండటము, ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే గవర్నమెంట్ వ్యవస్థల్లో పనిచేసే వాళ్ళకి అసలు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి కలుగుతుంది. కేతువుల వలన అష్టమంలో ఉన్నటువంటి కేతు ఒక రకంగా చెప్పాలంటే సంతాన విచ్ఛిన్నాన్ని కలుగజేస్తాడు, సంతానపరమైనటువంటి దోషాన్ని కలుగజేస్తాడు. అట్లాగే తృతీయంలో ఉన్నటువంటి శని భగవానుడు వీరు గనక మానసికంగా దృఢ నిశ్చయంతో సరైనటువంటి ప్రణాళిక లక్ష్యాలతో అట్లాగే చాలా డీసెన్సీగా గనక ఎటువంటి నిర్లక్ష్యము లేకుండా ఆలస్యం లేకుండా గనక వారు గనక ఒక సంకల్పాన్ని అనుకుంటే నిదానంగానైనా సరే చాలా చక్కగా ఆ యొక్క మనస్సంకల్ప శుద్ధిని సిద్ధిని చేసుకునే అవకాశం శివ భగవానుడు చక్కగా ఇస్తున్నాడు. అట్లాగే 6లో ఉన్నటువంటి గురు మహానుభావుల వలన వీరు ఉద్యోగ ప్రయత్నాలు కానీ, విదేశాల్లో చదువుకునే ప్రయత్నాలు కానీ, విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా ఉద్యోగం చేయాలనే తాపత్రయం ఉంది, ప్రమోషన్స్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడా కాస్త తండ్రి గారి యొక్క ఆరోగ్య పరిస్థితుల్లో కూడా వీరికి కొంత ఇబ్బందులు కనిపిస్తున్నాయి. ఈ గురుగ్రహం 6వ స్థానంలో ఉండటం వలన, అట్లాగే అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు వీరితో ఉన్నటువంటి అనుసంధానం అంటే ఏదైనా ధనపరమైనటువంటి అప్పులు మీకు మధ్య ట్రాన్సాక్షన్స్ ఉన్నా కూడా వాటి పరంగా కూడా కొన్ని మీ యొక్క కుటుంబంలో కొన్ని సమస్యలు ఎదురవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ గురు మహానుభావుడు సరిగ్గా లేకపోవడం వల్ల దానితో రాహు కూడా చూస్తున్నారు ధనస్థానంలో ఉంది. అంటే గురు చంద్రాల దోషము ధనపరంగా ఎక్కువగా ఉంది. ఉద్యోగంలో కూడా కొన్ని పొరపాట్లు, కొన్ని మార్పులు చేర్పులు తప్పనిసరిగా జరిగే అవకాశము ఈ యొక్క మకర రాశి వారికి అయితే ఉందని చెప్పుకోవాలి. మకర రాశి వారికి మరి ఇప్పటి వరకు చక్కగా కుజగ్రహ అనుగ్రహము ఈ డిసెంబర్ 6 వరకు ఉంది. డిసెంబర్ 7 నుంచి కూడా దాదాపుగా 45 రోజులు 12లో ఈ యొక్క కుజ మహానుభావులు రావడం ద్వారా వీరు గృహపరంగా అసౌకర్యాన్ని, అట్లాగే విద్యార్థుల దగ్గర వీరు అనుకున్నటువంటి అభీష్టకరమైనటువంటి ఉన్నత విద్యాభ్యాసాలలో విదేశాలకు వెళ్లాలనుకుంటే ఆటంకాలు ఎదురే అవకాశం ఉంటుంది. ఎంత సంకల్పించుకున్నా కూడా ఆలస్యం సాగుతూనే ఉంటుంది. ఒక్కోసారి వెళ్ళే అవకాశం లేక వారు ఇబ్బందులు పడే పరిస్థితి కూడా ఉంటుంది. అట్లాగే ఏదైనా భూములు, గృహము, వాహనాలు ఇలాంటి అమ్మేటటువంటి పరిస్థితుల్లో తండ్రి యొక్క ఇంటర్ఫీరియన్స్ కానీ, లేకపోతే బంధువులకు సంబంధించినటువంటి ఇంటర్ఫీరియన్స్ కానీ, లేకపోతే వీరికున్న ఆలోచన శక్తి సమ్మగిలటం ఉన్నాయండి, లేకపోతే వీరికి ఉన్నటువంటి ఆదేశమైనటువంటి ప్రక్రియ ఉన్నాయండి, మనసు యొక్క చంచలత్వం వల్ల కానివ్వండి, వీరు ఈ యొక్క అమ్మకపు విషయంలో కొన్ని ఇబ్బందులు, నష్టాలు పడడానికి అవకాశం ఉంటుంది. తండ్రి యొక్క ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి మకర రాశి వారు. అట్లాగే ఫ్రెండ్స్ వల్ల కూడా వీరు అంటే ఫ్రెండ్స్ ఎవరైనా అడిగితే వాహనం ఇవ్వటము, వారి బైక్ కావచ్చు, కారు కావచ్చు, దాని ద్వారా ఆ బండికి ఏదైనా ఇబ్బందులు కలగటము, నష్టాలు, గవర్నమెంట్ చలానా వీరు కట్టడము, దీని ద్వారా ఫ్రెండ్స్ కి వీరికి మధ్య కూడా కొంత అవినాభావ సంబంధం తిరిగిపోవటము జరగటము అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఈ వెహికల్స్ పరంగా, గృహపరంగా ఎప్పుడు ఏదో ఖర్చు అనేది వీరని గమనిస్తూనే ఉంటుంది 45 రోజులు. కాబట్టి మకర రాశి వారు తప్పనిసరిగా సప్తసూక్త పారాయణ చేయించండి. కేతు గ్రహానికి గణపతి అధిష్టాన దేవతగా గణపతిని ఆరాధించండి. ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్నటువంటి వారు గరిక రసాన్ని సేవించండి. అట్లాగే ఎవరు దానం చేయండి, లేకపోతే ఆవుకి నానబెట్టి తినిపించండి.
అట్లాగే ముఖ్యంగా హనుమత్ ఉపాసన చేయండి. దాని ద్వారా మీకు కొంత నెగ్లిజెన్సీ పోతుంది, అనుకున్న అభీష్టము నెరవేరడానికి ఆటంకాలు లేకుండా ఉంటాయి. ఓం శ్రీ హనుమతే నమో నమః. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ ముఖ్యంగా ధనస్సు రాశిలోకి డిసెంబర్ 7వ తేదీన కుజగ్రహము రావడము, అట్లాగే శనిగ్రహము నవంబర్ 28వ తేదీన రుజుమార్గ సంచారము. అంటే శని 10వ దృష్టితో కుజగ్రహాన్ని, కుజుడు 4వ దృష్టితో శనిగ్రహాన్ని, ఈ ఇరువురి యొక్క దృష్టి పరంపర. ఈయనేమో జలరాశిలో, ఈయనేమో అగ్నిరాశిలో అగ్నివృత్త గ్రహము, స్లో గ్రహము, ఈయన ఫాస్టెస్ట్ గ్రహము. నిర్ణయాలు చాలా ఫాస్ట్ గా ఉంటాయి. అంటే దృష్టి వలన ముఖ్యంగా విదేశాలలో నివసించేటటువంటి వారికి, ముఖ్యంగా విదేశాలలో చదువుకునే వాళ్ళు, ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవాళ్ళు, లేకపోతే ముఖ్యంగా కొంతమంది జాతక వశాత్తు ఈ శనిగ్రహ నక్షత్ర జాతకులు, ఉత్తరాభాద్ర నక్షత్రము, పుష్యమి నక్షత్రము, అనురాధ నక్షత్రము, అట్లాగే కుజ నక్షత్రాలు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. చాలా హైపర్ యాక్టివిటీతో ఉన్నవాళ్ళు. మృగశిర నక్షత్రము, చిత్తా నక్షత్రము, అట్లాగే ధనిష్ట నక్షత్రము. ఈ నక్షత్ర జాతకులు అట్లాగే మేషము, కుంభము, మీనము ఏలినాటి శని ప్రభావంలో బాగా ఉన్న, అంటే నలిగిపోతున్నటువంటి వాళ్ళు, అది ఏ రకంగానైనా సరే వాళ్ళు పడేటటువంటి బాధలు, క్షోభలు అంతా ఉంటాయి కాదు వాళ్ళు కావచ్చు. అష్టమ శని సింహరాశి వాళ్ళు ఒక రకంగా మృత్యువుని దగ్గరగా చూస్తున్నట్టు. అంటే మృత్యు అంటే ఒక మరణమనే కాదండి, మృత్యు సంబంధిత దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా దగ్గరగా భూతత్వంలో చూస్తున్నటువంటి సింహరాశి వాళ్ళు. అట్లాగే అర్ధాష్టమ శని ధనస్సు రాశి, వీళ్ళు ముఖ్యంగా కూడా కన్యా రాశి వారు, అట్లాగే కర్కాటక రాశి వారు, వీరు కర్కాటక రాశి వారు, కన్యా రాశి వారు. వీరికి ఏంటంటే కుజగ్రహము, శనిగ్రహము యొక్క బాధలు వర్ణాతీతం. ఇప్పుడు కనుక ఈ జనవరి 15 వరకు కూడా వీరి యొక్క దృష్టి దోషము ప్రపంచానికి దోషప్రదము. ప్రపంచంలో ఉన్నటువంటి మన భారతీయులు కావచ్చు, వారికి సంబంధించినటువంటి నక్షత్రాలు, ఈ యొక్క ఏలినాటి అష్టమ అర్ధాష్టమ శని అనుభవించే వాళ్ళ కోసము కుజగ్రహ దోషము. అంటే ఈ యొక్క గ్రహాల యొక్క దృష్టి మనము చెప్పడానికి వర్ణాతీతము. అగ్ని దోషాలు కావచ్చు, లేకపోతే జలగంధాలు కావచ్చు, ఏదో రకమైనటువంటి ఆర్థిక పరంగా, ఉద్యోగ పరంగా, వివాహ పరంగా, ముఖ్యంగా ప్రమాదాలు, ఆ ప్రమాదాల పరంగా మనల్ని మనం రక్షించుకోవడానికి ఈ 2 గ్రహాలకి కూడా అధిష్టాన దేవత ఒక్క హనుమంతుడు వారు. కాబట్టి ఈ హనుమంతుడు వారి యొక్క ప్రీతిగా ఈ దోషాలు అనుభవించేటటువంటి రాసుల వారికి, ముఖ్యంగా నా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో హైదరాబాద్ లో నేను ప్రత్యేకించి నంది సూక్త జప పారాయణ దాదాపుగా ఒక 8 రోజులు చేస్తున్నాను. అంటే శనివారం రోజున ప్రారంభం చేసి ఈ నెల డిసెంబర్ 13వ తేదీన ప్రారంభం చేసి డిసెంబర్ 19వ తేదీ వరకు కూడా చేసి 20వ తేదీన శనివారం అమావాస్య సూర్యోదయానికి 8 గంటల అటుగా ఆ యొక్క శనివారం రోజున 8వ రోజు స్వామి వారికి హనుమత్ హోమం చేస్తున్నాను. అంటే నంది సూక్తంతో హోమము, పాశుపత హోమము. అంటే కోటి దోషాల వల్ల కావచ్చు, లేకపోతే మృత్యు దోషాలు పెడుతున్న వాళ్ళు, ఏలినాటి శని దోషాలు నివృత్తి జరగడానికి అది 8 రోజులు శనిగ్రహ జపము చేస్తూ ఆ యొక్క నంది సూక్త జపాన్ని కూడా ఆచరిస్తూ పరమేశ్వరుడికి అభిషేకం చేస్తూ చివరిలో హోమము, హనుమత్ హోమం చేయడానికి అమావాస్య రోజున, ఈ నెల 20వ తేదీన శనివారం రోజున అమావాస్య చేయడానికి నిశ్చయించుకున్నాను. కాబట్టి తప్పకుండా ఎవరైనా ఈ యొక్క బాధలు, వీటి బాధలు అనుభవిస్తున్నటువంటి వాళ్ళు, నమ్మకంగా ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడున్నా సరే వారి యొక్క గోత్రనామాదులతో, నా యొక్క పర్యవేక్షణతో, నా చేత చేయబడుతూ మీరు చివరికి చేసినటువంటి ఆ ప్రసాదాన్ని మీకు అందజేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కాబట్టి నమ్మకంగా ఎవరైనా చేయించుకోదలుచుకుంటే వాట్సాప్ ద్వారా కానీ, ఫోన్ ద్వారా కానీ నాకు ఫోన్ చేయండి, నేను మాట్లాడతాను. మీరు చేయగలిగినటువంటి సహాయ సహకారాలు చేసి
ఆ యొక్క కార్యక్రమంలో మీరు కూడా పార్టిసిపేట్ చేయడానికి అవకాశం చేసుకోండి. ఆ హనుమంతుడు గారి యొక్క అనుగ్రహం మనందరం కూడా పొంది మనకు ఉన్నటువంటి ఎన్నో బాధల నుంచి విముక్తి కలిగించడానికి ఇది ఒక దివ్యమైనటువంటి మార్గంగా నేను భావిస్తున్నాను. మీరు కూడా భావించి చక్కగా పార్టిసిపేట్ చేసే అవకాశం తీసుకోండి. ఆ యొక్క కార్యక్రమాన్ని హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు డైరెక్ట్ గా కూడా రావచ్చు, దూరంగా ఉన్న వాళ్ళు వీడియో ద్వారా అయినా సరే నేను పంపిస్తాను. ఆ ప్రసాద భాగ్యము ఆ యొక్క ఏదైతే ఆ జపతీర్థము జపానికి చేసినటువంటి ఆ 8 రోజులకు సంబంధించినటువంటి ఒక మాలాఫలాన్ని నేను అందజేస్తాను. కాబట్టి ఈ యొక్క అవకాశ భాగ్యాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. ఆ హనుమంతుడి గారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఓం హనుమతే నమో నమః.